ఇప్పుడు పిల్లల్ని ఎంతో కష్టపడి మేము పేరెంట్స్ గా ఒక వాచ్మెన్ పిల్లలు కానీ ఇళ్లలో పనిచేసే పిల్లలు కానీ ఎంతో మందిని కష్టపడి ఇళ్లలో పనిచేస్తూ కూడా చాలా మంది కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారు. ఇలా చదివిస్తుంటే పిల్లలు తొందరపాటు నిర్ణయాలు ఇలా తీసుకోవడం అనేది కరెక్ట్ అని భావించట్లేదు. కొద్దిగా ఆలోచించాలి. కొద్దిగా ఏదైనా టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. కొద్దిగా టైం కి కొంచెం స్పేస్ ఇచ్చి రోజు చదువుకుంటున్నారంటే ఎంతో కొంత జ్ఞానం ఉండాలి. అదే ఒక మనిషిలో ఎప్పుడు కూడా సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది కామన్. ఈ రోజు సక్సెస్ ఉండొచ్చు, ఒకప్పుడు ఫెయిల్యూర్ ఉండొచ్చు, అది రేపు సక్సెస్ గా కూడా మారొచ్చు. దానికోసం వాళ్ళు ప్రయత్నించి దాన్ని ఓవర్కమ్ చేయటమే గొప్ప లక్షణం. అది దానికోసం ఆలోచించకుండా ఇలా పిరికితనంగా ఒక అమ్మాయి వెనకడు వేసి ఇలా సూసైడ్ కి ప్రయత్నించడం అనేది చాలా రాంగ్ అమ్మా. ఎవరో కానీ కూడా నువ్వు కూడా నా అమ్మాయి లాంటి దానివే. మరీ చెప్తున్నాను, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జీవితంలో ఎన్నో అనుభవాలు ఎదురు చూడాల్సి వస్తుంది. ఇంకా ముందు కూడా వాటిని అన్నిటినీ నిలదొక్కోవాలంటే ఏదైనా కూడా ఇప్పటి నుంచే చాలా బ్రేవ్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పేరెంట్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనులలో కాకుండా పిల్లలకి సక్రమమైన పద్ధతులు, లోక జ్ఞానం, అవగాహన ఇలాంటివి నేర్పిస్తే కనుక వాళ్ళకి కొంచెం టైం కేటాయించి ప్రతి పేరెంట్ చెప్తారు, నేను చెప్పట్లేదు. కాకపోతే కొంచెం పిల్లలు కూడా టైం ఇవ్వట్లేదు పేరెంట్స్ కి. వాళ్ళు రేపు టైం పిల్లలతో పాటు కూర్చొని చదువుకోవడం కానీ తల్లిదండ్రికి ఇదేంటమ్మా అదేంటమ్మా ఏదైనా అప్పట్లాగా అమ్మమ్మలు తాతలు వీళ్ళ మధ్య పెరగట్లేదు పిల్లలు ఎవరు కూడా. కొంచెము పేరెంట్స్ మాట కూడా పిల్లలు వినండి. పేరెంట్స్ కూడా టైం తీసుకొని పిల్లలకి చెప్పండి. ఇంకా ఇంతవరకు నేనైతే పిల్లలకి అంటే నేనేమనుకుంటున్నానంటే తను ఎగ్జామ్ ఫెయిల్ అవటమే కాదు, ఆ పేరెంట్స్ ప్రెజరే కాదు, లవ్ గురించి కూడా తను సూసైడ్ చేసుకుందేమో అని నేను అనుకుంటున్నాను. దాని గురించి మీరు అంటే ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా లవ్ చేసి దాన్ని సూసైడ్ వరకు తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంట? మా అబ్బాయి అనేది ఇప్పుడు అది ఒకరి మీద ఒకరి అభిప్రాయము, వాళ్ళు ఒకరి మీద ఒకరు వాళ్ళ పర్సనల్, అది వాళ్ళ ఆలోచనలు. ఈ అమ్మాయి ఏం మాట్లాడింది, అబ్బాయి ఏం మాట్లాడాడు, అది టైం బీయింగ్ బట్టి ఉంటుంది. అది ఒక 1 hour లో వాళ్ళు చేంజ్ అవ్వచ్చు. ఒక ప్రేమ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటే అది నెక్స్ట్ 24 hours లో చేంజ్ అవ్వచ్చు, 2 days లో చేంజ్ అవ్వచ్చు. ఇలా చేయటం వల్ల ఇప్పుడు ఆ ప్రేమ అనేది ఆ ప్రేమ కోసం అని చెప్పి అలా చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే పెద్దలతో మాట్లాడుకోవాలి, ఏదైనా ఉంటే అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడాలి. అంతేగాని అంత ధైర్యం లేకపోతే అలాంటప్పుడు ఒక అబ్బాయిని నీ జీవితంలో కొత్త బంధుత్వాన్ని నీ జీవితంలోకి తీసుకురాకూడదు. ఒక కొత్త బంధాన్ని నువ్వు నీ జీవితంలోకి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నావు అంటే ఒక బంధాన్ని తీసుకొస్తున్నావు నీ లైఫ్ లోకి. ఆ బంధాన్ని అనేది నీ లైఫ్ లోకి నువ్వు తీసుకురాకపోయి ఉంటే మళ్ళీ ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా. కాబట్టి కొంతవరకు నువ్వు ఆలోచించి ధైర్యం చేసి ప్రేమించావంటే కూడా అబ్బాయి కోసం కూడా స్టాండ్ తీసుకో. పెద్దవాళ్ళతో మాట్లాడు, వాళ్ళ అంగీకారంతో ఏంటి డెసిషన్ తీసుకొని లైఫ్ ని ముందుకెళ్ళి. కానీ తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి అమ్మా. ప్రతి అమ్మాయి ఒక పేరెంట్ గా ఒక అమ్మాయి ఫెయిల్ అయిపోతే దాన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అంటే మీరు అయితే కొడతారా, చంపేస్తారా? అంటే పేరెంట్స్ కొడతారు, చంపేస్తారు అని చెప్పి వాళ్ళే చనిపోయేదాకా వెళ్తున్నారు. అంటే ఇక్కడ పేరెంట్స్ తప్పు ఉందనే కాదు, అంటే పేరెంట్స్ అలా చేయకూడదు అమ్మా. మనకి గవర్నమెంట్ మనకి ఒక ఆప్షన్ అనేది ఇచ్చింది, అక్కడికే స్టాప్ చేయట్లేదు. మళ్ళీ మనకి ఒక ఆప్షన్, సప్లిమెంటరీ ఆప్షన్ అనేది ఇచ్చింది. అది ఎందుకు ఇచ్చింది? ఆ ఆప్షన్ యూజ్ చేసుకో. గవర్నమెంట్ మనకు ఒక ఆఫర్ ఇస్తుంది కదా. కంప్లీట్ గా నువ్వు ఇక్కడికే సర్కిల్ లో నిన్ను నిలబెట్టట్లేదు కదా. ఇంకా ముందుకు వెళ్ళమ్మా. ఒకటి ఏదైనా కూడా ఒక తట్టు తగిలింది, ఒక ఫెయిల్యూర్ అంటే సక్సెస్ కే కారణం అనుకొని ముందుకు వెళ్తేనే బాగుంటుంది అని నా అభిప్రాయం.